హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి మనం మన ఛానల్లో బిగ్ బాస్ అనే కొరియన్ థ్రిల్లర్ మిస్టరీ లా డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఎవరో ఒకతను చాలా గోల్డ్ బిస్కెట్స్ని గుంటలో వేసి దాని మీద కాంక్రీట్ వేయడం చూపిస్తారు. అసలు ఇతను ఎవరు అనేదే పెద్ద మిస్టరీ. అప్పుడే రేడియోలో న్యూస్ వస్తుంది. దాంట్లో ఇది చెప్తారు, సిటీలో క్రైమ్స్ రేట్ చాలా పెరిగిపోతూ ఉంది. వాటి అన్నిటి వెనకాల బిగ్ బాస్ అనే అతని హ్యాండ్ ఉంది. సిటీలో జరిగే గ్యాంగ్ మర్డర్స్ కూడా ఇతనే చేపిస్తూ ఉంటున్నాడు. అండ్ ఇతను ఎన్ఆర్ ఫోరం నుంచి ఎన్నో వేల కోట్ల డబ్బులు దొంగలించి ఉంటాడు. అండ్ ఇతను డ్రగ్ మాఫియా కూడా చేస్తూ ఉంటాడు. ఇవే కాదు, ఇంకా చాలా అంటే చాలా క్రైమ్స్ వెనకాల బిగ్ బాస్ అనే అతని హ్యాండ్ ఉంది. అందుకే కొరియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక స్పెషల్ టీమ్ ని రెడీ చేసి ఉంటారు ఈ మిస్టీరియస్ మ్యాన్ బిగ్ బాస్ ని పట్టుకునేదానికి. ఇప్పుడు సీన్ షిఫ్ట్ అవుతుంది అండ్ మన హీరో పార్క్ చెంగ్ హోని చూపిస్తారు. పార్క్ ఆలోచిస్తూ ఉంటాడు, నాకు ఈ క్రైమ్స్ అండ్ జస్టిస్ తో అస్సలు పని లేదు, కేవలం నేను సక్సెస్ అవ్వాలి అండ్ నా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. పార్క్ ఒక పెద్ద రెస్టారెంట్ లో ఉంటాడు. అప్పుడే అక్కడికి పార్క్ వైఫ్ మీహో అండ్ పార్క్ మావయ్య వస్తారు. మీహో పార్క్ మీద చాలా కోపంగా ఉంటుంది. నువ్వెందుకు మనీ వేస్ట్ చేస్తున్నావు? ఇది నేను మన ఇంట్లోనే రెడీ చేసేదాన్ని కదా. దానికి పార్క్ ఒప్పుకోడు, ఎందుకంటే ఇది వాళ్ళ యానివర్సరీ, సో స్పెషల్గా చేసుకోవాలి అని అంటాడు. దానికి మీహో, ఓహో మిస్టర్ లాయర్, నువ్వు మర్చిపోయావా, మనకి చాలా అప్పు ఉంది, మనం ఇంట్రెస్ట్ కట్టాలి, కానీ ఇలా దుబారు ఖర్చులు కాదు చేయాల్సింది అని విసుక్కుంటుంది. దానికి పార్క్, ఓహో అవునా, సర్లే ఇది తిను పాప అని చెప్పి తినిపిస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళతో, మీరేమీ టెన్షన్ పడకండి, నాకు గూన్చాన్ హాస్పిటల్ మర్డర్ కేసు వచ్చింది, ఇంకా కొన్ని డేస్ లో నేను ఫేమస్ అవుతాను అండ్ మనకి చాలా మనీ వస్తాయి అని అంటాడు. మీహో వాళ్ళు చాలా షాక్ అవుతారు, ఎందుకంటే ఆ కేసు గురించి న్యూస్ లో చాలా హల్చల్ జరుగుతూ ఉంది కాబట్టి. అప్పుడే పార్క్ కి ప్రాసిక్యూటర్ చో నుంచి కాల్ వస్తుంది. ఇంకా పార్క్ ఆ కేసు గురించి మాట్లాడను ఆయన కాడికి బయలుదేరుతాడు. దారిలో రెస్టారెంట్ స్టాఫ్ వాళ్ళు వాడికి ఒక డ్రింక్ ఆఫర్ చేస్తారు. ఇంకా పార్క్ దాన్ని తాగుతూ వెళ్తాడు. కానీ సడన్ గా వాడికి మత్తు ఎక్కేసి కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతాయి. కార్ స్పీడ్ ని వాడు కంట్రోల్ చేయలేకపోతాడు. అంతే, సడన్ గా యాక్సిడెంట్ అయ్యి కార్ పైకి వెళ్లి కింద పడిపోతుంది. ఇక్కడతో సీన్ కట్ అవుతుంది. తర్వాత 7 days ముందు సీన్ చూపిస్తారు. అప్పుడే పార్క్ మొబైల్ అలారం మోగుతూ ఉంటుంది. ఇంకా మీహో లేస్తూనే పార్క్ ని కాల్తో కొట్టి, లే బాబు ఇంకా లేవు, పనికి వెళ్ళాలి, నువ్వు లేట్ అవుతుంది అని చెప్పి అంటుంది. తర్వాత పార్క్ మీహో ఐ క్రీమ్ ని ఫేస్ కి పూసుకుంటూ ఉంటాడు. అబ్బో ఎంత బాగుందో అని చెప్పి. అప్పుడే మీహో వచ్చి అది చూస్తుంది. ఇంకా పార్క్ ని కొట్టడం స్టార్ట్ చేస్తుంది. రే ఎదవా, ఇది ఎంతో తెలుసా, అయినా ఇది ఐ క్రీమ్ రా, నేను రోజు కొంచెం కొంచెం వాడేదాన్ని, నువ్వేంట్రా ఇలా చేసావు అని చెప్పి జుట్టు పట్టేసుకొని పడేలని కొట్టడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత మీహో పార్క్ కి వార్నింగ్ కూడా ఇస్తుంది, ఈ రోజు నువ్వు కేసు విన్ కాకుంటే నా ఇంటికి రాకు అని. అప్పుడే మనకి తెలుస్తుంది, ఈరోజు పార్క్ క్రిప్టో కరెన్సీ స్కామ్ మీద కేసు వాదిస్తూ ఉంటాడు. అసలు నిజానికి దాంట్లో పార్క్ మీహో సేవ్ చేసిన మనీ అంతా పెట్టి మోసపోయి ఉంటాడు. ఇప్పుడు వాడు కేసు గెలిస్తే కానీ వాడికి ఫుడ్ గిడ్డు షెల్టర్ అవన్నీ ఉంటాయి, లేకుంటే వాడి ఇంకా అన్నది. పార్క్ మామయ్య కూడా అక్కడే పని చేస్తూ ఉంటాడు. దీంట్లో పార్కే కాదు, చాలా మంది స్కామ్ అయ్యి ఉంటారు. ఇప్పుడు పార్క్ కేసు గెలవాలి అని చెప్పి ఒక లోన్ షార్క్ కాడ చాలా డబ్బులు అప్పు తీసుకొని ఉంటాడు. అండ్ ఆ డబ్బులతో కేసు జడ్జి ని కొనేస్తాడు, వాడు కేసు గెలవచ్చు అని చెప్పి. ఇప్పుడు వాడు కేసు గెలవకుంటే వాడు ఇంకా మీహో చేతిలో చేస్తాడు, ఎందుకంటే ఈ లోన్ మ్యాటర్ అంకుల్ అండ్ పార్కే తప్ప మీహోకి తెలియదు కాబట్టి. తర్వాత కేస్ ట్రయల్ స్టార్ట్ అవుతుంది. పార్క్ అండ్ అంకుల్ జడ్జిని చూసి చాలా షాక్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళు లంచం ఇచ్చిన జడ్జి కాదు వచ్చింది, వేరే అతను వచ్చి ఉంటాడు. సో పార్క్ మాట మాట్లాడక ముందే అపోనెంట్ వాళ్ళు కేసు విన్ అయిపోతారు. ఇంకెంతమంది అయితే పార్క్ వైపు ఉండి మనీ ఇచ్చి ఉంటారు, వాళ్ళు పార్క్ మీద చాలా కోపం తెచ్చుకొని వాడిని కొట్టడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే మనకి తెలుస్తుంది, పార్క్ యొక్క ముందు పేరు కూడా ఉంటుంది, బిగ్ మౌత్ అని చెప్పి. బిగ్ మౌత్ అంటే మాటలు బాగా మాట్లాడతావు కానీ చేతల్లో ఏమీ చూపివు అని చెప్పి. ఇంకా పార్క్ ఎలానో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి బయటికి వచ్చేస్తాడు. ఇటు పక్క మీహో హాస్పిటల్లో నర్సుగా ఉంటుంది. అండ్ అక్కడ ఒక నర్స్ మీహోని రోల్ మోడల్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. తను కూడా మీహో లాగా కూల్ గా ఉండాలి అని చెప్పి. అప్పుడే మీహోకి గుర్తు వస్తుంది, కోర్టులో ట్రైల్ అయిపోయి ఉంటుంది అని. ఇంకా తను పార్క్ కి కాల్ చేస్తుంది. ఇటు పక్క పార్క్ అంకుల్ తో ఇప్పుడు వాడు కేసు ఓడిపిన మ్యాటర్ ఎలా మీహోకి చెప్పాలి అని వరి అవుతూ ఉంటాడు. అప్పుడే మీహో కాల్ చేస్తుంది. ఇంకా పార్క్ అది అంకుల్ కి ఇస్తాడు. అమ్మో నాకు భయం వేస్తుంది తనతో మాట్లాడాలంటే, మీరే మాట్లాడండి అని చెప్పి ఇస్తాడు. అంకుల్ తీసుకున్నట్టే తీసుకొని పార్కే ఫోన్ ఇచ్చేస్తాడు, నీకన్నా మీహో అంటే నాకే ఎక్కువ భయం అని చెప్పి. ఇంకా పార్క్ కూడా వాడు కేసు ఓడిపిన మ్యాటర్ చెప్పేస్తాడు. మీహో వాడి మీద చాలా కోపం తెచ్చుకుంటుంది అండ్ నేను నీతో ఇంకా ఉండలేను అని అరుస్తుంది. అప్పుడు పార్క్, సరే నేను డైవర్స్ కేసెస్ తీసుకునేనా, అవి ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా ఉన్నాయి అండ్ మనీ కూడా ఎక్కువ వస్తాయి దానికి అని అంటాడు. దానికి మీహో, అబ్బాయి ఇది చాలా మంచి ఐడియా, ఫస్ట్ మన డైవర్స్ కేసే నువ్వు డీల్ చేయి, నేనే నీకు చాలా మనీ ఇస్తానులే, సాయంత్రం వచ్చేటప్పుడు డైవర్స్ పేపర్స్ తేవడం మాత్రం మర్చిపోకు అని చెప్పి అరుస్తుంది. పార్క్ కూడా
కొద్దిగా ఇరిటేట్ అయ్యి తెస్తా, ఖచ్చితంగా తెస్తా, తీసుకుందాం డైవర్స్ అని అంటాడు. ఇంకా మీహో సీరియస్ అయ్యి ఫోన్ కట్ చేస్తుంది. అంకుల్ అది విని రే మెంట్లోడా నువ్వేం చేసావు అసలు నీకైనా అర్థమవుతుందా అని అంటాడు. దానికి పార్క్ అవును కదా నేను ఎందుకు అలా అన్నాను రా బాబు అని చెప్పి వరి అవుతూ ఉంటాడు. నైట్ అప్పుడు పార్క్ తన ఫ్రెండ్ అయిన టైని కలిసి వాడి బాధలు చెప్పుతూ ఉంటాడు. చూడరా నేను ఎంత తెలివైన వాడిని, నాకు చాలా ఎక్యూ ఉంది, అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నిన్న దాకా హ్యాపీగా ఉన్న మీహో ఇప్పుడు డైవర్స్ కావాలి అని చెప్పి అంటూ ఉంది. లోన్ షాక్స్ వాళ్ళేమో డబ్బులు డబ్బులు అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు, అసలు నాలో తప్పు ఏముందిరా అని అంటాడు. దానికి టై నీకా డబ్బులు లేవురా అదే నీలో తప్పు అని అంటాడు. అప్పుడే పార్క్కి వాడి లోన్ ఇంట్రెస్ట్ కట్ అయిన మెసేజ్ వస్తుంది. ఇంకా పార్క్ మొహంలో ఉన్న కొద్దిగా నవ్వు కూడా పోతుంది. ఇటుపక్క మీహో పార్క్కి కాల్ చేస్తూ ఉంటుంది, కానీ పార్క్ ఎత్తాడు. ఇంకా మీహోకి భలే మండిపోతుంది. అప్పుడే అంకుల్ ఒక బ్యాగ్తో మెల్లమెల్లగా బయటికి వెళ్తూ ఉంటాడు. మీహో అది ఏంటి అని అడిగితే అవి నా పాత బట్టల్లే పడేయడానికి వెళ్తున్నాను అని చెప్పి అంకుల్ అంటాడు. ఇంకా మీహోకి అర్థమైపోతుంది అవి పార్క్వి అని చెప్పి. అలా అంకుల్ని అడుగుతుంది, సరే చెప్పండి మీరు ఎవరితో ఉంటారు, ఒకవేళ మేము విడిపోతే నాతోనా లేకుంటే పార్క్తోనా అని అంటుంది. దానికి అంకుల్ నువ్వు చాలా స్ట్రాంగ్ దానివి, నువ్వు ఎలా అయినా బతికేస్తావు, కానీ పార్క్ అలా కాదు, వాడు నేను లేకుంటే ఉండలేడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా మీహో కోపంగా ఓయ్ నేను నీ కూతుర్ని కాదా ఏంటి, నేను నీకేమైనా వీధిలో దొరికానా, అసలు నువ్వు నా నానవా లేకుంటే వాడి నానవా అని చెప్పి ఏడుస్తుంది. ఇంకా అంకుల్ పరిగిస్తూ బ్యాగ్తో బయటికి వచ్చేస్తాడు. కింద పార్క్ ఉంటాడు అండ్ ఆ బ్యాగ్ తీసుకొని నేను మీహో కోపం తగ్గే వరకు ఆఫీస్లోనే ఉంటాను అని అంటాడు. దానికి అంకుల్ అదే మంచి పని, తను ఎప్పుడు వస్తావా, నేను ఎప్పుడు వేసేద్దామా అని చెప్పి కూర్చొని ఉంది అని అంటాడు. సడన్ గా అప్పుడు పార్క్కి ఎవరో కాల్ చేస్తారు అండ్ పార్క్తో నేను గూచోన్ మేయర్ చాయ్ని, నేను నిన్ను ఒక క్రిమినల్ కేసుకి హెయిర్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను, ఒకసారి నన్ను కలువు అని అంటాడు. ఇంకా పార్క్ చాయ్ చెప్పిన ప్లేస్కి వెళ్తాడు. ఆ ప్లేస్ దట్టమైన అడవిలో ఉంటుంది. పార్క్ చాలా టెన్షన్ అవుతూ ఉంటాడు, ఈ ప్లేస్లో ఎందుకు మేయర్ చాయ్ నన్ను కలవాలి అనుకున్నాడు అని. అండ్ చాయ్ని అడుగుతాడు నేను మీకు ఎలాగా హెల్ప్ చేయగలను అని. దానికి చాయ్ నువ్వు గూచోన్ హాస్పిటల్ మర్డర్ కేస్ మ్యాటర్ విన్నావు కదా, దాంట్లో అరెస్ట్ అయిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అని అంటాడు. అసలుకి ఏమైందంటే ఒకరోజు కార్ యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది. కార్ ట్రంక్ లో డాక్టర్ అయిన జేంగ్ బాడీ ఉంటుంది. అందుకని ఆ కార్లో ఉన్న డాక్టర్ హాన్ ని, లాయర్ లేని అండ్ గూచోన్ చైర్మన్ సన్ అయిన జంగ్ ని ఆన్ ద స్పాట్ అరెస్ట్ చేసి ఉంటారు. కానీ ముగ్గురు ఒకరి మీద ఒకరు గొడవ వేసుకుంటూ ఉంటారు. నువ్వు జేంగ్ ని చంపావంటే నువ్వు జేంగ్ ని చంపావు అని చెప్పి అలా వాళ్ళు వాదించుకుంటూ ఉంటారు. అప్పుడు పార్క్ చాయ్ ని అడుగుతాడు అసలు మీకు నా నెంబర్ ఎక్కడిది, మీకు ఎంతో మంది గొప్ప గొప్ప లాయర్స్ తెలుసు కదా, నేనే ఎందుకు అని అంటాడు. దానికి చాయ్ నీ విన్నింగ్ రేట్ బిలో 10% ఉంది, నిజానికి వాళ్ళంతా సెట్ చేసుకున్నారు వాళ్ళు ఎలా బయటికి రావాలి అని. అండ్ జడ్జిని కూడా కొనేశారు, లాయర్ ని నన్ను సెట్ చేయమని చెప్పారు, అది కూడా వాళ్ళ మాట వినే లాయర్ ని సెట్ చేయని చెప్పి అన్నారు అని అంటాడు. దాన్ని విన్న పార్క్ అంటే ఏంటి మీకు లాయర్ గా యాక్ట్ చేసే ఒక బొమ్మ కావాలా, లాయర్ కాదు కదా, ఐఎమ్ సారీ నేను ఇలాంటి దానికి ఒప్పుకోను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటాడు. ఇంకా చాయ్ తన డబుల్ గేమ్ స్టార్ట్ చేస్తాడు. అలా పార్క్ తో ఆ యాక్సిడెంట్ కార్ లో ఉండాల్సిన డాష్ కెమెరా కనిపించడం లేదు, అది కానీ మనం కనిపెడితే నిజమైన కిల్లర్ ఎవరో కనిపెట్టచ్చు అని అంటాడు. దాని విన్న పార్క్ అసలు నువ్వేంటి, నువ్వు వాళ్ళని కాపాడాలి అని చెప్పి అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నావు, నీకు వాళ్ళకి ఏంటి సంబంధం అని అంటాడు. దానికి చాయ్ నేను మేయర్ అవ్వడంలో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళు ప్రతిసారి గవర్నమెంట్ మ్యాటర్లోకి వచ్చి అన్ని గెలుగుతూ ఉన్నారు, సో వాళ్ళు ఇంకా అలా చేయకుండా ఉండడానికి నేను వాళ్ళని ఇరికించాలి అని చెప్పి అనుకుంటున్నాను అని అంటాడు. అండ్ పార్క్ కి కొంత మనీ ఇస్తాడు, ఇవి నేను ఇచ్చే గిఫ్ట్ అనుకో, పని అయిన తర్వాత ఇంకా ఇస్తాను అని అంటాడు. పార్క్ కి అర్థమవుతుంది చాయ్ వాడిని డబుల్ గేమ్ ఆడు అని చెప్పి అంటున్నాడు అని. అలా పార్క్ చాయ్ ని ఎక్కువ మనీ అడుగుతాడు. దానికి చాయ్ ముందు నువ్వు ఫేమస్ అవ్వు, నీకు తెలుసు కదా ఎన్ఆర్ ఫోరం అంటే 9 రివర్ ఫోరం, దాంట్లో ఆ చనిపోయిన డాక్టర్ అండ్ ఆ ముగ్గురు సస్పెక్ట్ నెంబర్సే, నువ్వు ఇది కానీ టెకప్ చేస్తే నువ్వు చాలా ఫేమస్ అవుతావు, ఇంకా డబ్బులు అంటావా అవి నీకు తోకలాగా నీ వెనకాలే వస్తూ ఉంటాయి అని అంటాడు. ఇంకా నెక్స్ట్ డే పార్క్ ఆ సస్పెక్ట్స్ ని కలవను జైలుకి వెళ్తాడు. అక్కడున్న గార్డియన్ పార్క్ ని సీక్రెట్ మ్యాన్ హోల్లో ఉన్న ఒక సీక్రెట్ రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఆ ముగ్గురు వైన్ అండ్ సిగార్ తాగుతూ ఉంటారు. ఇంకా పార్క్ వాళ్ళతో వెళ్ళి మాట్లాడను ట్రై చేస్తాడు. అప్పుడు వాళ్ళు పార్క్ ముందు ఒక బుక్ పడేస్తారు, దీంట్లో ఈ కేస్ స్ట్రాటజీ, అలిబీస్ అండ్ నువ్వు ప్రాసిక్యూషన్ లో ఉన్న ఏ తప్పులు చెప్పాలి అండ్ నువ్వు కోర్టులో ఏం చెప్పాలో కూడా అన్ని దీంట్లోనే ఉన్నాయి అని అంటారు. అప్పుడు పార్క్ ఓకే సార్ అని చెప్పి దాన్ని తీసుకుంటాడు. అప్పుడు వాళ్ళు పార్క్ ని అడుగుతారు నువ్వు దాన్ని చదవ్వా, నీకు చాలా క్వశ్చన్స్ వస్తాయేమో అని అంటారు. దానికి పార్క్ నాకెందుకు వస్తాయి సార్, నా పని కేవలం మీరు చెప్పినట్టు చేయడమే కదా అని అంటాడు. వాళ్ళు పార్క్ బిహేవియర్ చూసి నవ్వి హ్యాపీ అవుతారు. అప్పుడే వాళ్ళకి ఒక కాల్ వస్తుంది. హాస్పిటల్ కి ఎవరో లాయర్ కాల్ చేసి యాక్సిడెంట్ కార్ లో డాష్ కెమెరా ఉండింది, కానీ దాన్ని మాయం చేశారు అని చెప్పి టిప్ ఇచ్చి ఉంటాడు. ఇంకా వాళ్ళు చాలా షాక్ అయ్యి ఎవర్రా లేనిది ఉంది అని చెప్పారు అని చెప్పి కోపం తెచ్చుకుంటారు అండ్ పార్క్ ని బయటికి పంపించేస్తారు. అసలుకి ఇదంతా పార్క్ టై చేత చెప్పించి ఉంటాడు. పార్క్ వెళ్లే ముందు కాఫీ కప్ లో ఒక బగ్ పెట్టేసి వెళ్తాడు. ఆ బగ్ వల్ల తెలుస్తుంది నా డాష్ కెమెరాని వాళ్ళ వైఫ్ కి ఇచ్చాడు అని. అప్పుడు లీ వాళ్ళతో సరే మనం దాన్ని నాశనం చేసేద్దామా అని అంటాడు. దానికి జంగ్ నీకైనా పిచ్చా, అది మన ఇన్సూరెన్స్ పాలసీ లాగా,
ఉండగా అది లేకుంటే వాడు మనకి మనీ ఇవ్వడు అని అంటాడు. ఇదంతా విన్న పార్క్కి అర్థమవుతుంది ఆ డాష్ కెమెరా హాన్ వైఫ్ కాడ ఉంది అని. అండ్ ఆ మర్డర్ కేసులో వీళ్ళ ముగ్గురు చెయ్యే కాదు, గుర్తు తెలియని 4వ మనిషి చెయ్యి కూడా ఉంది అని. ఇంకా పార్క్ ఈ మాటలంతా మేయర్ చాయ్ కి చెప్తాడు. తర్వాత వాళ్ళు హాన్ వైఫ్ ని కలవడానికి వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. ఇటు పక్క హాన్ వైఫ్ హేజిన్ కుకింగ్ షోలో ఉంటుంది. తర్వాత హేజిన్ తన మేకప్ రూమ్ లో ఉన్నప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన రూమ్ లోకి వస్తాడు. అప్పుడే ఇటు పక్క స్టూడియోకి చాయ్ హేజిన్ కోసం వస్తాడు. సడన్ గా హేజిన్ రూమ్ లో నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. అక్కడ డోర్ లాక్ చేసి ఉంటుంది. అప్పుడే పార్క్ వచ్చి డోర్ పగల కొడతాడు. లోపల హేజిన్ కింద పడిపోయి ఉంటుంది. పార్క్ ఒకతను పారిపోవడం చూస్తాడు. హేజిన్ చాయ్ ని చూసి చాలా షాక్ అవుతుంది. చాయ్ ఒక హంతకుడు అన్నట్టు. తర్వాత చాయ్ అండ్ పార్క్ హేజిని ఆ డాష్ కెమెరా గురించి అడుగుతారు. కానీ హేజిన్ అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియనట్టు ఉంటుంది. ఇంకా పార్క్ తనకి ఆ వాయిస్ రికార్డింగ్ వినిపించి బెదిరిస్తాడు. మర్డర్ ఎవిడెన్స్ దాచిపెట్టినందుకు నీకు ఖచ్చితంగా 3 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది అని చెప్పి బెదిరిస్తాడు. ఇంకా హేజిన్ భయపడి వాళ్ళకి ఆ డాష్ కెమెరా ఎక్కడ ఉందో చెప్పను రెడీ అవుతుంది. తర్వాత పార్క్ హేజిన్ తో దీంట్లో వీళ్ళు ముగ్గురే కాదు 4వ అతను కూడా ఉన్నాడు, అతను ఎవరు అని అడుగుతాడు. దానికి హేజిన్ గాంగ్ జీహున్ అని అంటుంది. అప్పుడు చాయ్ జీహున్ ఎవరో చెప్తాడు. జీహున్ ఒక న్యూస్ పేపర్ కి CEO. వాడు బాగా బలిసిన వాడు. అసలు ఈ కేసులో సస్పెక్ట్స్ అంతా జీహున్ ఆట బొమ్మలు లాంటి వాళ్ళు. అలానే జీహున్ కి జేయింగ్ అంటే అసలు పడదు అని అంటాడు. దీన్ని విన్న పార్క్ చాలా షాక్ అవుతాడు. అప్పుడు చాయ్ వాడికి పని ఉంది అని చెప్పి ఆ డాష్ కెమెరా కోసం హేజిన్ తో పార్క్ ని పంపిస్తాడు. హేజిన్ చాయ్ ని కోపంగా చూసి వెళ్తుంది. తర్వాత హేజిన్ ఒక బుద్ధా టెంపుల్ కి వెళ్ళి ఒక స్టాచ్యూలో నుంచి డాష్ కెమెరా పెన్ డ్రైవ్ తీస్తుంది. అండ్ అది పార్కే ఇస్తుంది. పార్క్ తన్ని జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వార్న్ చేస్తాడు. ఎందుకంటే ఈరోజు హేజిన్ మీద జరిగింది అటెంప్ట్ టు మర్డర్ లాంటిది కాబట్టి. దానికి హేజిన్ నేనే నీకు ఒక అడ్వైస్ ఇస్తున్నాను. ఈ కేసు తీసుకున్నావు కదా, ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ కేసు టేకప్ చేయడంతో నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నట్టు అయింది అని అంటుంది. తర్వాత పార్క్ వాడి ఆఫీస్ లో కూర్చొని ఆ వీడియో చూస్తూ ఉంటాడు. అప్పుడే మనకి తెలుస్తుంది జేయింగ్ చనిపోయిన రోజు నలుగురు ఆ కారులో వెళ్తూ ఉంటారు. ఫస్ట్ లీ జేయింగ్ గొంతు నలపను ట్రై చేస్తాడు. కానీ జేయింగ్ ఎస్కేప్ అవుతాడు. ఇంకా జంగ్ కోపంతో జేయింగ్ ని కొడుతూ ఉంటాడు. అండ్ ఆ పేపర్ ఇచ్చేయి అని అంటాడు. దానికి జేయింగ్ ఒప్పుకోడు. మీరు నన్ను చంపొచ్చు కానీ అది బయటికి వస్తుంది అని అంటాడు. ఇంకా జంగ్ వాడి కోపంతో చూసుకోకుండా జేయింగ్ ని చంపేస్తాడు. తర్వాత వాళ్ళు జేయింగ్ బాడీని ట్రంక్ లో పెట్టేస్తారు. అప్పుడే ఎవరో వాడికి కాల్ చేసి ఏమైంది అని అడుగుతారు. దానికి జంగ్ వాడు పారిపోను ట్రై చేశారు, అందుకే వాడిని చూసుకోకుండా చంపేశాం అని అంటాడు. ఇంకా వాళ్ళు ఆ ఫోన్ లో ఉన్న అతను చెప్పిన ప్లేస్ కి వెళ్తూ ఉంటాయి. వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది. ఇటు పక్క మీహో ఏ మెసేజ్ వచ్చినా అది పార్క్ నుంచి వచ్చింది అని చెప్పి చూస్తూ ఉంటుంది. లిటరల్లీ తను పార్క్ ని చాలా మిస్ అవుతూ ఉంది. ఆ మ్యాటర్ లో అంకుల్ తన్ని టిష్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఎవరో కాలింగ్ బెల్ కొడతారు. మీహో అది పార్కే అని చెప్పి హ్యాపీ అవుతుంది. కానీ వచ్చింది లోన్ షాక్స్ వాళ్ళు పార్క్ తీసుకున్న లోన్ మ్యాటర్ లో ప్రాపర్టీ సీజ్ చేయని వచ్చి ఉంటారు. తర్వాత అంకుల్ ఆ మ్యాటర్ పార్క్ కి కాల్ చేసి చెప్తాడు. పార్క్ చాలా వరి అవుతూ ఉంటాడు. అప్పుడే మీహో వచ్చి అంకుల్ నుంచి ఫోన్ తీసుకొని పార్క్ మీద అరుస్తూ ఉంటుంది. హే నువ్వు లోన్ తీసుకున్నావా? అసలు నువ్వు మన ఫ్యామిలీని ఎందుకు నాశనం చేస్తున్నావు? ఇప్పుడు దీన్ని ఎలా పే చేయాలి అని చెప్పి అరుస్తుంది. కానీ పార్క్ ఏమీ మాట్లాడకుండా కాల్ కట్ చేస్తాడు. ఇంకా మీహో వాళ్ళ నాన్న మీద కోపం తెచ్చుకుంటుంది. మీకు తెలుసు కదా ఈ మ్యాటర్, మీరు వాడిని ఆపాల్సింది కదా అని చెప్పి. ఇటు పక్క పార్క్ గూగుల్లో జీవన్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తెలుస్తుంది జీవన్ బిజినెస్ మ్యానే, కానీ వాడి మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఎంప్లాయీస్ ని కొడుతుంటాడని, డ్రగ్స్ అని, సెక్సువల్ అసాల్ట్ అని. కానీ వీటినన్ని జీవన్ మనీ వాడి సైలెంట్ చేసి ఉంటాడు. అప్పుడే మేయర్ చాయ్ పార్క్ కి కాల్ చేస్తాడు. అప్పుడు పార్క్ ఆలోచిస్తాడు ఫేమస్ అవ్వాలా లేకుంటే డబ్బులు సంపాదించాలా అని. మేయర్ చాయ్ చాలా వరి అవుతాడు పార్క్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని. ఇటు పక్క పార్క్ చాలా టెన్షన్ వరి అవుతూ ఇంట్లోకి వెళ్తాడు. మీహో వాడి మీద కోపంతో కొట్టను వచ్చేస్తుంది. పార్క్ మాత్రం కూల్ గా యాక్ట్ చేసి మేయర్ ఇచ్చిన మనీ ఇస్తాడు. నేను ఒక కేసు టేకప్ చేశాను, అది షూర్ గా నేను గెలుస్తాను. ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే. మనం త్వరలో చాలా ఫేమస్ అండ్ రిచ్ అవుతున్నాం. నువ్వు అప్పు గురించి ఏమీ ఆలోచించుకు సరేనా? సరే నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను, మనం డ్రింక్ తాగుదాం అని చెప్పి వెళ్ళిపోతాడు. మీహో అంత డబ్బులు చూసి చాలా షాక్ అవుతుంది. అలానే హ్యాపీ కూడా అవుతుంది. నైట్ అప్పుడు పార్క్ మీహోతో ఓయ్ మనం బేబీని కనుదామా, నాకు నానా అని చెప్పి పిలిపించుకోవాలని ఉంది అని అంటాడు. దానికి మీహో ఓయ్ ముందు మనం మన గురించే కేర్ తీసుకోలేకపోతున్నాం, ఇంకా బేబీని ఎలా చూసుకోగలం అని అంటుంది. అప్పుడు పార్క్ ఓయ్ నేను చెప్పాను కదా మనకి చాలా మనీ వస్తాయి త్వరలో అని అంటాడు. దానికి మీహో ముందు వచ్చినప్పుడు మాట్లాడు, నువ్వు నిజంగా బిగ్ మోతే, మాటలు తప్ప చేతల్లో ఏమీ చూపివ్వు అని అంటుంది. పార్క్ అంకుల్ మీద కోపం తెచ్చుకుంటాడు. ఆయన వాడి నిక్ నేమ్ మీహోకి చెప్పాడు అని. ఆయన పార్క్ మళ్ళీ నార్మల్ అయ్యి మీహోతో ఓయ్ రేపు మన 3rd యానివర్సరీ కదా బయటికి వెళ్దాం అని అంటాడు. దానికి మీహో బయటికి ఎందుకు, నువ్వు ఇంటికి త్వరగా వచ్చాయి, నేను సూపర్ డిష్ చేసి పెడతాను, మనం బయటికి వెళ్తే చాలా మనీ అవుతుంది, అది లోన్ కట్టడానికి వాడుదాం అని అంటుంది. పార్క్ ఆ మాటలు విని కొంచెం సాడ్ అవుతాడు. అండ్ మీహోతో ఓయ్ రా నన్ను హక్ చేసుకో అని అంటాడు. దానికి మీహో హే పో నేను హక్ చేసుకోను అని అంటుంది. ఇంకా పార్క్ సాడ్ అవుతాడు. మీహో అది చూసి ఓయ్ నువ్వే నన్ను ఎత్తుకొని హక్ చేసుకో అని అంటుంది. పార్క్ హ్యాపీ అయ్యి హా
అవును కదా అని మిహోని హెక్ చేసుకొని బెడ్ మీద పనుకొని పెడతాడు. ఇప్పుడు మనకి వీళ్ళ స్వీట్ మూమెంట్స్ చూపిస్తారు. దీంతో మనకి అర్థమవుతుంది పార్క్ అండ్ మిహోకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అని చెప్పి. నెక్స్ట్ డే పార్క్ ఎక్కడికో వెళ్తూ ఉంటాడు అండ్ జీహూన్కి కాల్ చేసి మీకు గాన్చన్ హాస్పిటల్ మర్డర్ సస్పెక్ట్స్ తెలుసు కదా, నేను మిమ్మల్ని కలవను వస్తున్నాను అని అంటాడు. జీహూన్ అది విని చాలా షాక్ అవుతాడు. అసలుకి పార్క్ ప్లాన్ వచ్చేది వాడు ఆ డాష్ కెమెరా జీహూన్కి అమ్మి రిచ్ అవ్వాలని, ఒకవేళ అది ఫెయిల్ అయితే వాడు కేస్ మ్యాటర్లో ఫేమస్ అవుతాడు అని. తర్వాత పార్క్ జీహూన్ గెస్ట్ హౌస్ చూసి చాలా సర్ప్రైజ్ అవుతాడు. రిచ్ వాళ్ళు ఇలాంటి ప్లేసెస్ లోనే ఉంటారా అని. పార్క్ జీహూన్ తో ఏం మాట్లాడాలి అండ్ ఎలా బ్లాక్మెయిల్ చేయాలో కూడా స్క్రిప్ట్ రాసుకొని ఉంటాడు. కానీ లోపలికి వెళ్ళి చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే జీహూన్ అక్కడ చాలా క్యాజువల్ గా ఉండి మందు కొడుతూ ఉంటాడు. అప్పుడు జీహూన్ చెప్తాడు నాకు అసలు టైం లేదు, స్ట్రైట్ గా పాయింట్ చెప్పు అని. దానికి పార్క్ మీకు గూచాన్ హాస్పిటల్ మర్డర్ కేసు తెలుసు కదా, దానికి సంబంధించిన డాష్ కెమెరా నా కాడ ఉంది. దాంట్లో ముగ్గురే కాదు ఇంకో 4th పర్సన్ కూడా ఉన్నాడు. వాడే వాళ్ళని ఆర్డర్ చేసింది జేంగ్ ని చంపమని అని అంటాడు. దానికి జీహూన్ అయితే ఏంటి అసలు నువ్వు నన్నెందుకు కలవును వచ్చావు అని అంటాడు. దానికి పార్క్ నీకు ఇంకా అర్థం కావడం లేదా, ఆ వీడియో నా కాడ కొని నువ్వు సేఫ్ అవ్వు అని అంటాడు. అప్పుడు జీహూన్ కోపంగా అంటే ఏంటి నేనే ఆ 4వ వ్యక్తినా, నేను వాళ్ళని జేంగ్ ని చంపండి అని చెప్పి ఆర్డర్ చేశానా ఏంటి అని ఏడుస్తాడు. అండ్ గట్టిగా నవ్వుతూ అరే అసలు నేను ఎవరో తెలుసా, నువ్వు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావో తెలుసా, పోరా అని చెప్పి ఏడుస్తాడు. దానికి పార్క్ నేను ఇప్పుడు వెళ్ళిపోతే ఇంకా మన ఇద్దరి మధ్యలో డీల్ ఉండదు, గుర్తు పెట్టుకో, దీనివల్ల నువ్వే సఫర్ అవుతావు అని అంటాడు. దానికి జీహూన్ చాలా కోపంగా రే చెత్తనేయాలా, నీకు చెప్పింది అర్థం కావడం లేదా, పోరా ఎవరు హట్ అవుతారో చూసుకుందాం అని చెప్పి అరుస్తాడు. తర్వాత పార్క్ వాడి సెకండ్ ప్లాన్ గా మేయర్ చాయ్ కి కాల్ చేసి ఆ డాష్ కెమెరా గురించి మాట్లాడతాడు అండ్ నేనే దాన్ని ప్రాసిక్యూటర్ కి ఇచ్చేస్తాను అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఎపిసోడ్ ఫస్ట్ లో చూపించిన సీన్ చూపిస్తారు. పార్క్ ప్రాసిక్యూటర్ చోని కలవను వెళ్తూ ఉంటే వాడికి అక్కడున్న స్టాఫ్ డ్రింక్ ఆఫర్ చేస్తారు. పార్క్ కి దానివల్ల ఫుల్ మత్తెక్కేస్తుంది. అలా పార్క్ కి చాలా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. అయినా పార్క్ చావడు, కానీ చాలా విచిత్రంగా చూస్తూ ఉంటాడు. అండ్ వాడి వాయిస్ ఓవర్ లో చెప్తాడు నేను చావలేదు, కానీ నేను ఎప్పుడైతే ఇప్పుడు కళ్ళు తెరిచాను నేను ఒక కొత్త మనిషిలాగా అయిపోయాను అందరి ముందు అని అంటాడు. సో ఫ్రెండ్స్ ఇక్కడతో బిగ్ మౌత్ పార్ట్ 1 ఓవర్ అవుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంటను కొట్టారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.